ఈ రెండు చేసిన వారికి ఏ ప్రవచనం అవసరం లేదు. నువ్వు సఫలుడవుతావు, నువ్వు దేవుడిని ఫలింపజేస్తాడు. ఇదే ఒక ప్రవచనం కింద తీసుకో. ఏంటా ప్రవచనమో తెలుసా? ప్రార్థించు, ప్రయత్నించు అనాలి. ప్రార్థించు, ప్రయత్నించు. దీనికి మించిన ప్రవచనం లేదు బిడ్డ. నీవు దేవుడికి ఇచ్చిన ప్రవచనం ఏంటి తెలుసా? ప్రార్థన చేయి, విశ్వాసంతో ప్రయత్నం చేయి. కొండ మీద కోతి కాదు, ఏదైనా దిగి వస్తుంది. దేవునికి స్తోత్రం. కీర్తన 104:19 దానియేలు 2:21, మరి ఆదికాండము 8:22, ప్రసంగి 3:1-11 వరకు, కీర్తన 74:17. జెనసిస్ చాప్టర్ 8:22. వాట్ డస్ ద బైబిల్ సే? ఏం చెప్తుంది పరిశుద్ధ గ్రంథము? భూమి నిలిచి ఉన్నంత వరకు, ఈ భూమి నిలిచి ఉన్నంత వరకు వెదకాలము, కోతకాలము, శీతోష్ణ కాలము, వేసవి శీతాకాలములను రాత్రింపగళ్ళు ఉండక మానవని తన హృదయములో అనుకునేను. దేవుడు అన్నాడు. దేవుడు ఏమన్నాడంటే, great flood came and destroyed everyone. There are only 8 members who got saved, those who got the favor of God. దేవుని కనికరము, దేవుని దయ పొందుకున్నటువంటి 8 రక్షించబడ్డారు. మిగిలిన వాళ్ళంతా తుడిచివేయబడ్డారు. ఆ సమయంలో అక్కడ అందరూ కూడా ప్రార్థన చేస్తూ ఉండగా, వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. బలిపీఠం కట్టి, దేవా మాపై కరుణించు, మాపై జాలి చూపు, మా బ్రతుకులను బాగు చేయి అని ప్రార్థన చేస్తుండగా జరిగిన విషయం ఏంటంటే, దేవుడు అన్నాడు, ఇక మీదట, అంటే ఆ సమయం తర్వాత వెదకాలము, కోతకాలము ఉంటుంది. శీతోష్ణ కాలము, వేసవి కాలము, శీతాకాలము ఖచ్చితంగా ఉంటాయి అని దేవుడు అన్నాడంట. ఎప్పటి వరకు? భూమి ఉన్నంత వరకు. మీరు నాకు చెప్పాలి, భూమి ఉందా, పోయిందా? ఉంది. అంటే ఈ భూమి ఉన్నంత వరకు ఏముంటుందట? వెదకాలము, కోతకాలము. కొంతమందికి వెదకాలం అంటే ఏంటో అర్థం కావట్లే. ఈ భాష ఎప్పుడు మేము మాకు వాడిన భాష కాదు, వేరే మాట అనుకోకండి నాయన. వెదకాలము అంటే విత్తనాలు నాటే కాలము, సోయింగ్ సీడ్స్. విత్తనములు నాటే కాలము అంటే ఈ భూమి ఉన్నంత వరకు విత్తనాలు నాటుట ఉంటుంది. ఆ విత్తనములు ఎదిగి వచ్చిన తర్వాత కోత కోయడం కూడా ఉంటుంది. విత్తుట, కోయుట ఈ భూమి ఉన్నంత వరకు ఉంటుందని ప్రభు అన్నాడు. ముందు కోయుట అన్నాడా? ముందు విత్తుట అన్నాడా? వెదకాలం అంట్లయితే ముందు విత్తుట అనేది ఉండాలి, తర్వాత కోయడం అనేది ఉండాలి. ఈ రెండు కూడా ఖచ్చితంగా జరుగుతాయి. ఎప్పటి వరకు అంటే భూమి ఉన్నంత వరకు. అయితే బాగా గుర్తుపెట్టుకోవాలి, మనిషిగా పుట్టిన నువ్వు ఏదన్నా విత్తితే అది మొలవబోతుంది. నువ్వు విత్తినది మొలవబోతుంది. అది దేవుడు చెప్పిన మాట. మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కడు కూడా, స్త్రీ అయినా పురుషుడైనా, పెద్ద వయసు అయినా చిన్న వయసు అయినా, ఎప్పుడైనా విత్తనం నాటినప్పుడు, ఓ స్త్రీ నాటింది కాబట్టి నేను మొలవను అని అనుకుంటుందా విత్తనం? చెప్పండి. చదువుకోలేని వాడు నాటాడు కాబట్టి నేను మొలవను. మొదటి వాడు నాటాడు, ఇతను చదువు లేదు, ఇతను డిగ్రీ కూడా పాస్ కాలేదు, 10th కూడా పాస్ కాలేదు కాబట్టి నేను మొలవను పో అంటుందా? ఎవరు నాటినా మొలుస్తుందా? ఎవరు నాటినా మొలుస్తుంది. అందంగా ఉన్నవాళ్ళు నాటితేనే మొలుస్తుందా? అందంగా లేని వాళ్ళు నాటినా మొలుస్తుందా? ఎవరు నాటినా మొలుస్తుంది. అసలు అందము అనేది పెద్ద అబద్ధం తెలుసా? మోసపోకండి. కాకి పిల్లకు కాకి ముద్దు. కాకి దగ్గరికి వెళ్ళి నీ పిల్ల బాలేదంటే నెత్తి మీద పొడిసేసి పారిపోతుంది. దేని బిడ్డ దానికి ఇష్టం. దేవుడు ఆ ప్రేమను పెట్టాడు. ఇప్పుడు మనం ఎవరు బిడ్డలము? కాబట్టి మనం పసుపుగా ఉన్నా, ఎల్లోగా ఉన్నా, మరి మెరిసిపోతున్నా, మెరవకపోయినా, పొట్టివారమైనా, పొడవారమైనా, మరి ఆరోగ్యంగా ఉన్నా, కొంచెం అనారోగ్యంగా ఉన్నా, మనలను దేవుడు ప్రేమిస్తున్నాడు అన్న వారు గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. God loves me so much అనండి. God loves me so much. Whether people love me or not. ప్రజలను ప్రేమించినా ప్రేమించకపోయినా అనండి. ప్రజలు నన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా, ప్రజలు నన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా, పైనున్నవాడు నన్ను ప్రేమిస్తున్నాడు. పైనున్నవాడు నన్ను ప్రేమిస్తున్నాడు. ఆమేన్. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే ఇక లేఖనాలు చెప్పబడినట్టుగా విత్తే కాలము, కోసే కాలం ఉంటుంది. శీతోష్ణ కాలములు ఉంటాయి, వేసవి కాలం ఉంటుంది, చలికాలం అనేది ఉంటుంది. ఖచ్చితంగా ఫాల్, స్ప్రింగ్ ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఉంటాయని బైబిల్ చెప్తుంది. మనం కూడా ఈ లోకంలో ఎంత గొప్పవారమైనా, ఎంత ఘనమైన వారమైనా, ఎంత శక్తివంతులు, నేను చెప్తున్నా, ఆ చెట్టు ఎంత బలమైందైనా, ఆ చెట్టు ఎంత గొప్పదైనా, అది ఎంత స్ట్రాంగ్ గా ఉన్నా, దానికి కూడా ఫాల్ టైం ఉంటుందా? ఉండదా? ఉంటుంది. ఆకులు ఊడిపోయే సమయం వస్తుంది. బలమైన చెట్టు ఎందుకంటే ఆకులు ఊడిపోతున్నాయి అంటే అది అంటుంది, నేచర్ ఈ భూమి మీద ఉన్నప్పుడు అలా జరుగుతుంది, సహజమే. కాబట్టి నువ్వు ఎంత బలమైన వాడువైనా, ఎంత శక్తివంతుడైనా,
నువ్వు ఎంత జ్ఞానివైనా కొన్ని మార్లు నీ జీవితంలో కూడా ఒక ఫాల్ అనేది ఏర్పడుతుంది. అప్పుడు నువ్వు నిరాశపడకు. ఇక నా జీవితం అయిపోయిందని అనుకోకు, ఇక నా బ్రతుకంతా పాడైపోయిందని అనుకోవద్దు. ఆ ఫాల్ టైం తర్వాత నెక్స్ట్ వచ్చేదే ఏం టైం అది? చెప్పండి. చిగురించే సమయం రాబోతుంది. ఆ చిగురించే సమయంలో ఈ ఎండిపోయిన కర్రల్లాగా శవంలా కనబడిన ఈ చెట్టు చక్కని చిగురుతో కనిపిస్తుంది. ఆ తర్వాత ఇంకా ఓపిక పట్టినట్లయితే చక్కని ఆకులతో కనబడుతుంది, పచ్చగా కనిపిస్తుంది. ఎండిపోయిన చెట్టు పచ్చగా కనిపిస్తుంది. ఆ తర్వాత పూత పడుతుంది, చక్కని పూత. ఆ తర్వాత కాయలు వద్దన్నన్ని కాయలు ఉంటాయి. అలాగే నీ జీవితంలో కూడా వద్దన్నన్ని కాయల్లాగా ఫలించే రోజు వచ్చునుగాక. మిమ్మల్ని దేవుడు ఫలింపజేయునుగాక. ప్రైజ్ ద లార్డ్. ఎంతమంది మీరు ఆ చెట్టు నిండా ఫలాలు ఉన్నట్టు మీ ఇంటి నిండా దీవెనలు ఉండాలి, జీవితం నిండా దీవెనలు ఉండాలన్న వారు చేతి గట్టిగా తెలుస్తుందని చెప్పండి. యవన కుమారులు, యవన కుమార్తెలు, పెద్దలు, చిన్నలు, మీరు బహుగా ఫలించాలని ప్రభు కోరుచున్నాడు. మన యేసయ్య ఏం కోరుచున్నాడు? బహుగా ఫలించాలి అన్నాడు. ఒకసారి బహుగా ఫలించాలి. మంచిగా నీవు ఫలించే రోజు వచ్చునుగాక. నీ కుటుంబం ఫలించే రోజు, నీ జీవితం ఫలించే రోజు, నీ చదువుల్లో నువ్వు సక్సెస్ అయ్యే రోజు. అలాగే అది వీసా కోసం ప్రయత్నిస్తావో, ఇతర దేశం వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నావు, లేదు మన దేశంలో చదవాలనుకుంటున్నావు, ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నావు, వ్యాపార ప్రయత్నం చేస్తున్నావు, పిల్లల కొరకు ప్రయత్నం చేస్తున్నావు, పొలం పనుల్లో ప్రయత్నం చేస్తున్నావు, నీ ప్రయత్నం ఫలించి మీరు బహుగా ఫలములతో నింపబడే రోజు వచ్చునుగాక. ఆ ఫలములు ఇచ్చే దేవుడు నీకు కూడా దయచేస్తాడన్న వారు చేయిస్తోందని చెప్పాడు. అందుకే 1వ కీర్తనలో ఉంటుంది ఏమనంటే, యెహోవా ధర్మశాస్త్రం ముందు ఆనందించు, దివారాత్రం దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలంలో ఎవరు నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలించే చెట్టు వలె ఉంటాడు. నీటి కాలవలో ఎవరను నాటబడినదై, నీటి కాలవ ఒడ్డున ఉన్న చెట్టు పచ్చగా ఉంటాయి, ఎండిపోయి ఉంటాయి, పచ్చగా ఉంటాయి. ఎందుకని? వేసవకాలం అనేది భయపడదు. అది కాలువ ఒడ్డునుంది, కాలువ ఒడ్డున నీళ్ళు వస్తూనే ఉంటాయి. అది గోదావరి కావచ్చు, కృష్ణ కావచ్చు, కావేరి కావచ్చు, ఏదైనా సరే ఆ కాలువ పక్కనున్న చెట్టు భయపడదు. వేసవి వచ్చేస్తున్నామో నాకు నీళ్లు పోసేవాళ్ళు ఎవరు, నాకు నీళ్ళు ఎవరు పోస్తారు? అవసరంలా. నీటి కాలువ నీ పక్కనే ఉంది. నీ వేర్లు తన్నుకొని ఉంటాయి నీటి కాలంలోకి, ఆ నీళ్లను పీల్చుకుంటాయి. వేసవి కాలానికి భయపడదు, శీతాకాలానికి భయపడదు. ఎండలు వచ్చాయి, ఊరంతా కరువు వచ్చినా అది భయపడదు. ఎందుకని భయపడదంటే అది నీటి కాలువ ఒడ్డున ఉన్నది. అంటే దేవుని వాక్యము నమ్మి ప్రార్థిస్తున్నట్టయితే నీ జీవితాన్ని దేవుడు ఎక్కడ ఉంచుతాడట? ఎండిపోయిన మరుభూములు అంటే ఆ ఎడారిలో ఉంచడు గాని తీసుకువచ్చి దేవుడు నీటి కాలువ ఒడ్డున నాడతాడంటే దేవునికి స్తోత్రం కలుగునుగాక. అప్పుడు నీవు ఆ నీటి కాలువ, ఆ కాలువ దాన్ని ఎండిపోనివ్వదు అనండి గట్టిగా. ఆ కాలువ దాన్ని ఎండిపోనివ్వదు. ఊర్లో చెట్లన్నీ ఎండిపోయిన, ఈ చెట్టు మాత్రం ఎండిపోదు. కారణం ఏంటి? నీటి కాలువ. నీటి కాలువ అనండి. నీటి కాలువ. నీటి కాలువ ఉన్నట్టుగా యేసయ్య నీ పక్కన ఉంటాడని నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఎవరితో గురించాడు దీన్ని? యెహోవా ధర్మశాస్త్రమందు దివారాత్రులు ఆనందిస్తూ ధ్యానించువాడు. చెప్పండి, ఎలా ధ్యానించాలి? ఆనందిస్తూ ధ్యానించు. కొంతమంది బైబిల్ చదవమంటే ఏడుస్తూ చదువుతారు. ఏడుస్తూ చదువువాడని లేదు అక్కడ, ఏడుస్తూ ధ్యానించువాడని లేదు, కానీ ఆనందిస్తూ ధ్యానించాలి. ఈరోజు ఆనందం దేనిలో? అనేక మందికి ఫేస్బుక్లో, మరికొంతమందికి వాట్సాప్లో, మరికొంతమందికి ఇన్స్టాగ్రామ్, మరికొంతమందికి యూట్యూబ్లో, మరికొంతమందికి ఈ షార్ట్స్ చూసుకుంటూ కూర్చుంటారు. ఈలోగా ఈ జీవితం షార్ట్ అయిపోతుంది, టైం అంతా అయిపోద్ది, టైం అయిపోతుంది. ఎంతోమంది షార్ట్స్ చూసుకుంటూ ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ ఎక్కడో మర్చిపోయి ఉన్నారు. ఆ తర్వాత వెళ్ళి అడిగితే గేట్ క్లోజ్. నువ్వేం చేస్తావు? సార్ 3 గంటల ముందు వచ్చాను. ఇప్పుడు దాకా ఏం చేస్తున్నావు? నీ పేరు అనౌన్స్ చేశాం కదా, వీడు షార్ట్లో ఉన్నాడు, షార్ట్స్ చూసుకుంటూ ఉన్నాడు. ఈలోగా ఏం వెళ్ళిపోయింది? గేట్ క్లోజ్ అయిపోయింది. సార్ తీయండి సార్. నో వే, నేనే ముందు వచ్చానండి. గేట్ దగ్గర ఎన్ని గంటలకు ఫ్లైట్, ఎప్పుడు గేట్ ఓపెన్ చేస్తారంటే పలానా టైం అని మీరే చెప్పారు. నేనే చెప్పినా నువ్వు ఎక్కడ కూర్చున్నావు? దయచేసి మన పని మీద మనసు పెట్టండి, పని పైన మనసు పెట్టు. ఏం విత్తుచున్నావు నీ జీవితంలో? నువ్వు విత్తినట్లయితే తప్పక కోస్తావు అని దేవుడే పలికాడు. God said, as long as the earth remains, there will be a sowing time and reaping time. అంటే ఈ భూమి ఉన్నంత వరకు విత్తడము కోయడం అనే సిస్టమ్ దేవుడు పెట్టేశాడు భూమి మీద. అని ఎవరు విత్తినా పంటకొస్తాడు, ఏమి విత్తినా పంటకొస్తాడు. అది కొంచెం పంట, ఎక్కువ పంట, ఖచ్చితంగా పంట అనేది వస్తుంది.
నూరంతలు రాకపోతే 60 వస్తుంది, 60 రాకపోతే 30 వస్తుంది, 30 రాకపోతే కనీసం 20 వస్తుంది, అది కూడా రాకపోతే 10 నువ్వు కొస్తావు. నువ్వు విత్తింది మాత్రం వ్యర్థం కాదు. ఇప్పుడు ఆ పొలం ఏంటి, ఆ విత్తడం ఏంటో మనం నేర్చుకుంటే బెటర్ కదా. మన జీవితాల్లో ఆ విత్తనాలు తీసుకొని మనం ఎందుకని విత్తకూడదు? మన జీవితంలో బ్రతుకులో విత్తండి. ఇప్పుడు విత్తే వాళ్ళు చేసేటువంటి పని ఏంటో తెలుసా? ప్రతి రైతు తను విత్తే ముందు ఏం చేస్తాడు చెప్పండి? ఆ భూమిని తడుపుతాడు. ఆ భూమి, అందుకే తొలకరి వర్షం వచ్చేదాకా నాగలు తీసుకుని వెళ్ళరు, వేసవి కాలంలో దున్నరు. ఎందుకు దున్నట్లేదయ్యా అంటే కొంచెం తొలకరి వర్షం రావాలండి. ఆ దున్నినప్పుడు ఆ తొలకరి వర్షం పడ్డ కొంచెం మెత్తబడుతుంది భూమి. వెంటనే ఒక్క వర్షం పడిందంటే అందరూ నాగలు తీసుకుని బయలుదేరుతారు. ఎక్కడికి? పొలం. దున్నుతారు. ఆ పనికి మారిన వేర్లు, గచ్చ పొదలు, ముళ్ళ చెట్లు, బల్లేరుగాలి చెట్లు, అలాగనే పేరుకుపోయినటువంటి రాళ్ళు, ఇవన్నీ కూడా తీసేస్తూ ఉంటారు. అవి దున్నుకుంటూ వెళ్తుంది, దాని పక్కన వీళ్ళు పెకలించుకుంటూ అది ఎప్పుడైతే ముందుకు వెళ్తుందో వేస్ట్ అంతా తీసేస్తారు. ఎందుకు ప్రిపేర్ చేస్తున్నారు? గ్రౌండ్ని మెత్తగా విత్తనం కొరకు. గట్టిగా చెప్పాలి, విత్తనం కొరకు. ఆ విత్తనములు తీసుకొని రెడీగా ఉంటారు. మరి విత్తనాలు తీసుకొని మెత్తబడిన తర్వాత రాళ్ళను రప్పలు లేదంటే ఇక్కడ ఉన్నటువంటి గచ్చ పొదలు, ముళ్ళ పొదలు, వేర్లు, పనికి మాలినవి అనండి ఒకసారి. పనికి మాలినవి అవన్నీ ఉన్నాయా లేవా? ఉన్నాయి. వాటిని ఏం చేయాలి? ఏరి పారవేయాలి అనండి. ఏరి పారవేయాలి. యెషయా గ్రంథంలో ఉంటుంది, ఆ రాళ్లను ఏరి పారవేయండి. రాళ్ళు అనేవి ఏంటండి? ఇంతకీ పొలం ఎక్కడా? నీ హృదయం అనండి గట్టిగా. నీ హృదయం. మానవ హృదయమే ఒక పొలం. మీరు ఫలించాలంటే మీ హృదయం అనే పొలంలో మంచి విత్తనాలు విత్తాలి. మరి హృదయం అనే పొలంలో ఉన్న రాళ్లను తీయడం అంటే ఏంటండి? పాపపు కార్యాలు, వాక్య విరుద్ధమైనవి, దురాలోచనలు. ఎవరో ఎప్పుడో ఒక యాక్టర్ చెప్పాడట, ఆ యాక్టర్ చెప్పాడని ఈ రోజుకు ఒక కప్పు తాగుతున్నాడు. ఏంటిది? ఇటు చెప్పాలి, మందు తాగుతున్నాడు. ఎందుకు తాగుతున్నావయ్యా అంటే ఫలానా యాక్టర్ చెప్పాడంట, రోజుకో సిప్ వేయమన్నాడట. వీడు 3 సిప్పులు వేస్తున్నాడు. ఆయన రోజుకో సిప్ వేయమంటే ఈయన వేస్తున్నాడు, 3 వేస్తున్నాడు. లాస్ట్కి ఇతను దానికి సిప్పులు బానిస అయిపోయాడు. కూర్చుంటే సిప్పు, లేస్తే సిప్పు. ఏమిట్రా సిప్పులు అంటే ఫలానా యాక్టర్ చెప్పాడు. యాక్టర్ కాదు మనకు చెప్పాల్సింది, మన పరమ డాక్టర్ చెప్పాడు. వద్దురా నాయనా, వాటిని వేయొద్దు నీ జీవితంలో, అవి నిన్ను పాడు చేస్తాయని చెప్పాడు. పరమ డాక్టర్ చెప్పిన మాట ఏంటి తెలుసా? యాక్టర్లు యాక్షన్ చేస్తూ చెప్తుంటారు ఏదో ఒకటి, కానీ నువ్వు నిజమైన డాక్టర్, నీ దేహానికి డాక్టర్ ఏంటి? పరమ తండ్రి ఏం చెప్పాడు తెలుసా? సామెత 23:29 అన్నాడు, కలపబడిన ద్రాక్షారసం జోలికి వెళ్ళొద్దు, అది వెళ్తే కట్లపాము వల్లే కాటు వేస్తుంది. కాబట్టి ఎవరో చెప్పిన సలహాలు మీరు తీసుకోవద్దు. యవన కుమార్తెలు కూడా, యవన కుమారులు, యవనులు ఎవరో ఏదో కొన్ని పిచ్చి డైలాగులు చెప్తుంటారు. వాటిని మీరు వినొద్దు. వాటిని విన్నట్లయితే దాని యొక్క గచ్చపొదలు లాంటివి దాన్ని తీసి పారవేయండి. వాటిని మీ మనసులో కలిగి ఉండకండి. పర్వాలేదులే, ఎవరో అన్నారట బాయ్ ఫ్రెండ్ అంటూ లేకపోతే ఎలా జీవితం అన్నారట. అలాగే మాయదారి రోగం వచ్చి ఉంటుంది. బాయ్ ఫ్రెండ్ లేకపోతే మనిషి లేకపోవడం ఏంటి? భూమి మీద ఎంతో మంది, సృష్టికర్త లేకపోతే నువ్వు ఉండలేవు, కానీ సృష్టించిన సృష్టికర్త ఉంటే నువ్వు ఉండలేవా? ఉండగలవు. ఆక్సిజన్ లేకపోతే మనిషి బతకలేడని చెప్పొచ్చు, కానీ బాయ్ ఫ్రెండ్ లేకపోతే మనిషి ఉండలేడు, గర్ల్ ఫ్రెండ్ లేకపోతే మనిషి ఉండలేడు. ఎన్ని పిచ్చి మాటలు ఇవి. ఎవరు బిడ్డరా? అవి ఈ లోకంలో ఈ ఏవో ఉంటేనే నీ బ్రతుకుంటుందని అనుకోవడం మోసం. అది డబ్బు లేకపోతే నీ బ్రతుకు బతకలేమంటాడు ఒకడు. అంటే డబ్బు లేని వాళ్ళందరూ ఊరేసుకొని చావాలనా? ఎంతో మంది జీవితంలో ఫాల్ అనేది వస్తుంటుంది, చెట్టుగా ఆకులు రాలిపోయినట్టుగా. కొన్నిసార్లు డబ్బు అంతా ఖాళీ అయిపోద్ది, బ్యాంక్ లో బ్యాలెన్స్ అంతా ఖాళీ అయిపోద్ది. ఎన్నిసార్లు కార్డు పెట్టినా ఎంటీ కార్డు వెనక్కి వస్తూ ఉంటుంది, దానిలో ఏమి లేదు, విత్డ్రా, దేర్ ఇస్ నో బ్యాలెన్స్ అని. డెబిట్ కార్డులో ఏమి ఉండదు, క్రెడిట్ కార్డులో ఏమి ఉండదు, నీల్ బ్యాలెన్స్. అటువంటి ఫాల్ అనే అనుభవం వస్తుంటుంది. లాగా నీకు డబ్బు లేని ప్రతి ఒక్కరు డబ్బు లేకపోతే ఎలా జీవిస్తామని ఉరేసుకొని చావమని అంటున్నారా ఈ లోకం? నో, లోకం చెప్పిన మాటలు వినొద్దు. డబ్బు లేకుండా ఉండలేవు, బాయ్ ఫ్రెండ్ లేకుండా ఉండలేవు, గర్ల్ ఫ్రెండ్ లేకుండా. అబద్ధం ఇదే. సాతాను అబద్ధాలు ప్రజల హృదయాల్లోకి చూపిస్తున్నాడు. ఇవే రాళ్ళు. ఇవి నీ హృదయంలో నాటుకుపోయి ఉంటే తప్పుడు సలహాలు, తప్పుడు సజెషన్స్, ఇవి రాంగ్ సజెషన్స్. వీటిని ఏరి పారవేయాలి మీరు. భక్తుడు అంటాడు, నేను ఒంటరి పిచ్చుకోవలే ఉన్నాను అని నేను ధైర్యంగా ఉన్నాను, దేవుడు నన్ను కాపాడుతున్నాడు. దేవునికి స్తోత్రం వలే. హల్లెలూయా. ఈ లోకంలో డబ్బు లేకుండా ఉండలేం, లేకపోతే ఇల్లు లేకుండా ఉండలేం, బండి లేకపోతే ఉండలేం, ఎవరో లేకపోతే ఉండలేం. అబద్ధం.
అబద్ధమా నిజమా చెప్పండి. అబద్ధం. ఏమున్నా లేకున్నా ఆక్సిజన్ ఉంటే మనిషి ఉంటాడా పోతాడా? ఉంటాడు. ఆ రోడ్డు మీద అడుక్కునేవాడు ఉన్నాడా పోయాడా? ఉన్నాడు. ఉన్నాడు కదా. ఆయన పక్కన గర్ల్ ఫ్రెండ్ ఉందా అక్కడ? లేదు. రాగిపుచ్చుకుని ఒకటి ఇస్తాడు. మరి లేడీస్ కూడా కొంతమంది అక్కడక్కడ అడుక్కునే ఉంటారు. వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? లేడే. వాళ్ళు లేరా? భూమి మీద బతకట్లేదా? అంతేకాదు, ఎంతో మంది సమర్పించుకుని సేవ చేసిన సాధు సుందర్ సింగ్ గారు ఉన్నారు. ఆయనకి గర్ల్ ఫ్రెండ్ ఉందా? లేదే. అపోస్తలుడైన పౌలు దేవుని సేవ చేస్తూ వివాహం లేకుండానే సేవ చేసి ఎన్నో సంఘాలు కట్టాడు దైవజనుడు. ఆయన ఏ ఫ్రెండ్ లేకపోతే ఏమన్నాడు? దేవుడే నా తోడు. గట్టిగా చెప్పండి, దేవుడే నా తోడు. ఏలియా పౌరుషం కలిగిన దైవజనుడు, ఎలీషా పౌరుషం కలిగిన దైవజనుడు, ఫీవా, అక్సా, ఇంకెంతో మంది ఉన్నారు బైబిల్లో మనం చూస్తాం. అనేక మంది యవన కుమార్తెలు ఉన్నారు. కుమారులు. ఫిలిప్ గారికి 4 కూతుర్లట. ఫిలిప్ గారు అంటారు బైబిల్లో 4 కుమార్తెలు, 4 వివాహాలు చేసుకోకుండా ప్రవక్తనీయులుగా ఉండిపోయారట. దేవునికి స్తోత్రం కలుగునుగా అని చెప్పి వివాహం చేసుకున్న వాళ్ళు ఉన్నారు, వివాహం చేసుకున్న వారు కూడా. వివాహం చేసుకుంటే కుటుంబము, బిడ్డలు, కుటుంబం కలిసి దేవునితో నడవండి. వివాహం చేసుకోకపోతే చేసిన వాడితో నడవండి అనండి. చేసిన వాడితో నడవండి. ఇంటికి చెప్పాలి, చేసిన వాడితో నడవండి. వివాహం దేవుడు జరిగిస్తే సంతోషం, దేవుని స్తుతించండి. భార్య భర్తలుగా కలిసి ఇద్దరు కలిసి మళ్ళీ ఎవరితో నడవాలి? దేవునితో. ఆదాము చేసినప్పుడు ఆదాము ఎవరితో నడిచాడు? దేవునితో. ఆదికాండం 2వ అధ్యాయంలో దేవుడు మట్టి నుండి మానవుని చేశాడు. మానవుని చేసిన తర్వాత మనిషి అయిన ఆదాము లేచి నిలబడ్డాడు. అప్పుడు వెంటనే భార్యనిచ్చాడా? కొంతకాలం వరకు ఇవ్వలేదా? కొంతకాలం వరకు ఇవ్వలేదు. అంటే బ్యాచులర్ టైం. చెప్పండి, బ్యాచులర్ టైం. బ్యాచులర్ టైంలో ఏం చెప్పించాడు దేవుడు? పశువులన్నీ తీసుకొస్తున్న వాటికి పేర్లు పెట్టు, పక్షులన్నీ వస్తున్నాయి పేర్లు పెట్టు, జంతువులన్నీ నీ ముందుకు తీసుకొస్తా పేర్లు పెట్టు. ప్రభు నాకు పెళ్లి ఊతి మీద కొడతాను, జాగ్రత్త. ముందు చెప్పిన పని చేయి. నీకు ఎప్పుడు పెళ్లి చేయాలో నాకు తెలుసు, నువ్వు చెప్పిన పని చేయి. జంతువులన్నీ వస్తుంటే వాటికి ఏం చేయాలి? నువ్వు పేర్లు పెట్టాలి. ప్రభు నాకు తోడు. నీ తోడు లేదు, పాడు లేదు, ఊరుకురా. ప్రార్థన చేయి, నేను చెప్పిన పని చేయి. దేవునికి స్తోత్రం కలుగునుగా. చెప్పినట్టుగా పేర్లు పెట్టాడా లేదా? పెట్టాడు. పేర్లు పెడుతున్నాడు. జంతువులు వస్తూ ఉన్నాయట. ఒక జంతువు తర్వాత మరొక జంతువు వస్తూ ఉండగా ఒక్కొక్క జంతువుకి పేరు పెడితే ఆదాము జంతువులకు ఏ పేరు పెట్టినో ఆ పేరు నేటి వరకు ఉందంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఒక్కొక్క పక్షి వచ్చింది అక్కడ కా అని కాకి రాగానే కాకా అంటున్నావు, నీ పేరు కాకి. గర్రు అనుకుంటూ వచ్చిందట. ఎవరో టైగర్. నువ్వు గర్రు అంటున్నావు, నీ పేరు టైగర్ అన్నాడు. సో స్తోత్రం కలుగును కాక పేర్లు పెట్టాడు. బ్యాచులర్ గా ఉండి దేవుడు చెప్పిన పనులు చేశాడు. ఈరోజు పెళ్లి కానాడు ఊరికి పెళ్లి భజన ఏంటి? ఆపేయి, నీకు ఇచ్చిన పని చేయి. చదువు ఉందా? బాగా చదువు, శక్తి లోపం లేకుండా చదువు. కాలేజీకి వెళ్ళు, టయానికి వెళ్ళు, విద్య నేర్చుకో, స్కిల్ డెవలప్ చేసుకో, నీకున్న తెలివితేటలు డెవలప్ చేసుకో. నీకు ఏదో ఒక రోజు వివాహం అవుతుంది, నువ్వు తండ్రి అవుతావు. తండ్రి అయితే బిడ్డకి ఏం నేర్పించాలో ముందే నేర్చుకునేడు. బిడ్డను కనక ముందే బిడ్డను ఎలా పెంచాలో నేర్చుకో. ఆ కుమారుని కుమార్తెకు ఎలా నీతులు బోధిస్తావు, ఏ విధంగా మంచి మార్గంలో నడిపిస్తావు. పాడైపోయిన లోకం ఇదే, చీకటి లోకం. మనం నిర్లక్ష్యంగా ఉంటే మన పిల్లలకు చెడు నేర్పించేస్తుంది ఈ లోకం. కాచుకున్న గుంటగడ్డ నక్కల్లాగా మీరు తెలివి తక్కువగా ఉంటే మీ పిల్లలకు చెడుతో నింపేస్తుంది ఈ లోకం. ఇన్వెస్ట్ చేస్తుంది మనీ. మీరు చెడిపోతారంటే ఎంతైనా డబ్బు ఖర్చు పెట్టేవాళ్ళు ఈ లోకంలో సాతానుడు పెట్టాడు. స్వార్థంతో నిండిపోయింది ఈ లోకం. దేంతో నిండింది? స్వార్థం. అయితే వినాలి, దుష్టుడైన అపవాది అనేకుల్లో ఉండి చెడగొడుతూ ఉన్నాడు. కాబట్టి భక్తులు చాలా తక్కువ భూమి మీద. భక్తి గలవారు, నీతి గలవారు, దేవుని వెంబడించేవారు చాలా తక్కువ మంది. అందుకే యేసు ప్రభువు అన్నారు, నా మార్గము ఇరుకు మార్గం, కానీ ఇందులో నీకు జీవం ఉంటుంది, నీకు పరలోకం ఉంటుంది, పరిశుద్ధత ఉంటుంది. దీని ద్వారా ప్రవేశించేవారు కొంతమందే. కానీ లోక మార్గము, పాప మార్గం, విశాల మార్గం. అందరూ పడిపోతూ ఉంటారు అక్కడ. నువ్వు కూడా పోతానంటే పో, కానీ పరలోక రాజ్యం రావాలి, నిత్య జీవం కావాలి, సత్యాగా పాతాళానికి వెళ్ళకూడదు. ఇంతవరకు చేసిన ప్రతి పాపానికి పాపక్షమాపణ కావాలి. నా బ్రతుకు బాగుపడాలంటే ఇరుకు మార్గము ద్వారా రా. నెరవిడిచిన భూమిలాగా కొన్నిసార్లు ఏమి ఉండవు, అనుకున్నది ఏమి మన చేతిలో ఉండకపోవచ్చు. బట్ లుక్ అన్ టు గాడ్. యంగ్ చిల్డ్రన్, టీనేజర్స్, those who are waiting for marriages, those who are waiting for job, waiting for better chances, waiting for going out, ఇతర దేశాలకు అబ్రాడ్ వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నావు. వెయిట్, ప్రే. వీసా రాకపోతే ఎండిపోయిన నెరవిడిచిన భూమిలాగా ముఖమంతా పకిలించుకొని ఏడ్చుకుంటూ వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు. ఏడవద్దు, మళ్ళా తిరిగి ప్రయత్నం చేయొచ్చు. దేవుని స్తోత్రం. ఒకసారి వీసా రాకపోతే ఏం చేయాలి? మళ్ళా కొంత టైం ఇచ్చాక మళ్ళీ నువ్వు ప్రయత్నం చేయొచ్చు. ఒకసారి పంట పండకపోతే మరొకసారి ప్రయత్నం చేయొచ్చు. ప్రయత్నం మానొద్దు, ప్రార్థన మానొద్దు,
చేయి పైకి ఎత్తి గట్టి చెప్పండి. ప్రార్థన మానద్దు, మానద్దు, ప్రయత్నం మానద్దు, ప్రయత్నం మానద్దు. బహుగా ఫలించుటకు దేవుడే సహాయము చేయునుగాక. ఆమేన్. ఈ వాక్యోపదేశం వింటున్న పిల్లరా, ఈ రెండు చేసిన వారికి ఏ ప్రవచనం అవసరం లేదు. నువ్వు సఫలమవుతావు, సఫలుడవుతావు, నువ్వు దేవుడిని ఫలింపజేస్తాడు. హల్లెలూయా. ఇదే ఒక ప్రవచన కింద Praise తీసుకో. the Lord. ఏంటా ప్రవచనమో తెలుసా? ప్రార్థించు, ప్రయత్నించు అనాలి. ప్రార్థించు, ప్రయత్నించు. దీనికి మించిన ప్రవచనం లేదు బిడ్డ. ఆమేన్. నీవు దేవుడికి ఇచ్చిన ప్రవచనం ఏంటి తెలుసా? ప్రార్థన చేయి, విశ్వాసంతో ప్రయత్నం చేయి. హల్లెలూయా. కొండ మీద కోతి కాదు, ఏదైనా దిగి వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. Praise the Lord. దేవుని వాక్యాన్ని పలకండి. దేవుని వాక్యం మీకు జీవమునిచ్చునుగాక, ఆమేన్. శక్తి కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? ప్రభా, ఈ వాక్యం అనే విత్తనాలు నా పిల్లల హృదయంలో నేను నాటాలి, పెద్దల హృదయంలో నాటాలి. ఎవరైనా చెడ్డ మాటలు మన హృదయాలు నాటుంటే వాటిని తీసేసుకుందామా, ఉంచుకుందామా? తీసివేద్దాం. మంచి విత్తనాలు మీ హృదయంలో నాటాలనుకున్న వారు మీ చేతిని పైకి ఎత్తండి. ప్రార్థన చేసుకుందాం. యేసునాథా, యేసయ్యా, నీ కృప చొప్పున నన్ను బలపరచండి. ఆమేన్. అయ్యా, నీ చిత్తం నాలో నెరవేర్చండి ప్రభా. స్వరమెత్తి ప్రార్థన చేద్దామా? చేతులు పైకి ఎత్తారు కదూ, గుండె మీద చేపెట్టుకున్నారు కదూ. ఇప్పుడు మీ కంఠమెత్తి ప్రార్థన చేయండి. ప్రభా, నా హృదయం అనే పొలంలో ఉన్న చెడ్డ విత్తనాలు తీసేయండి ఆయన. చెడ్డ విత్తనాలు తీసివేయండి ప్రభా. ఎవరెవరో చెప్పిన రాంగ్ సజెషన్స్ నాలో తీసివేయబడాలి. నన్ను పరిశుద్ధపరచుము. నీ కృపతో నన్ను నింపుము నాయన. నీ అభిషేకం మాకు కావాలి, నీ సహాయం మాకు కావాలి దేవా. నీ చిత్తం మాలో నెరవేర్చుము దేవా అని ప్రార్థిస్తూనే ఉందాం. ఎవ్రీబడి హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. అయ్యా, నేను చావను, సజీవుడినై యెహోవా క్రియలు వివరిస్తానని నీ వాక్యం సెలవిస్తుంది. అవును ప్రభువా, ఈ చావు భయం తీసివేయండి. ఈ మరణ భయం తొలగిపోనుగాక. మరణ పడకల మీద ఉన్నవారు లేచుదురుగాక, స్వస్థపడుదురుగాక. వారి శరీరములను స్వస్థపరచు. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. ఎవ్రీబడి స్టార్ట్ ప్రేయింగ్ టు గాడ్. జీసస్, వి థాంక్ యూ లార్డ్. నీ వాక్యం నేను నమ్ముచున్నాను ప్రభువా. అయ్యా, నీ వాక్యం నేను నమ్ముచున్నాను. నీ వాక్యంలో జీవం ఉంది నాయనా. నీ వాక్యం శక్తివంతమైంది. విత్తే కాలము, కోసే కాలం అన్నావు. విత్తుట నాకు నేర్పండి. నా హృదయంలో దేవుని వాక్యాలు విత్తడం నాకు నేర్పండి. నా ఆత్మలో నీ వాక్యం విత్తాలి. నీ చిత్తం నాలో నెరవేర్చు ప్రభా. ప్రార్థిస్తుండగా నీ ప్రజలు తాకండి. లైవ్ లో ఉన్న వారిని దర్శించండి. ప్రార్థిస్తున్న వారిని తాకండి ప్రభా. కుటుంబాల్లో, ఇళ్లలో ఉన్నవారు, యూట్యూబ్ ఛానల్లో వాక్యం వింటున్న వారు, ఇళ్లలో ఉండి ప్రార్థిస్తున్నా, గదుల్లో ఉండి ప్రార్థిస్తున్నా, ప్రయాణంలో ఉండి ప్రార్థిస్తున్నా, దేవుని సహాయం ఎందుకు రాబోతుంది. Receive God's help in the name of Jesus. Be healed. నువ్వు చావవు, సజీవుడిన యెహోవా క్రియలు వివరిస్తావు. నీవు కృంగిపోతున్నా, నిన్ను దేవుడు లేవనెత్తబోతున్నాడు. నువ్వు కృంగిపోయిన సమయంలో లేవనెత్తే దేవుని హస్తం నీ పైకి వస్తూ ఉంది. ఓ థ్యాంక్ యూ లార్డ్ మై గాడ్. బలహీనంగా ఉన్న వారికి బలం దేవుడు అనుగ్రహిస్తున్నాడు. అన్ని విధాలుగా నష్టపోయేవేమో, దేవుణ్ణి కనికరం చొప్పున నువ్వు లేవనెత్తబడబోతున్నావు. నీ నిరాశ అది తొలగిపోయి అది ఆత్మీయ ఆశీర్వాదంగా మారునుగాక. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం మా తండ్రి. కరములెత్తి ప్రభువును దీవిస్తున్నందుకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం అని గట్టిగా గట్టిగా దేవునికి స్తోత్రాలు చెప్పండి. పరిశుద్ధానికి స్తోత్రం, సర్వాధికారానికి స్తోత్రం, సర్వోన్నతానికి స్తోత్రం, సజీవుడానికి స్తోత్రమయ్యా. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఈ ప్రజలు బలపరిచి దీవించి వర్ధల చేయమని నజరేయుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను నా ప్రియ తండ్రి. ఆమేన్. ఈ రోజు వాక్యమైన ప్రతి ఒక్కరి జీవితంలో ఎలాంటి సీజన్లో మీరున్నా, ఎలాంటి పరిస్థితుల్లో మీరున్నా, దేవుడైన ప్రభు పరిస్థితులకు మించిన దేవుడు, స్థితిగతులకు మించిన దేవుడు, ఆ పైనున్న పరలోక తండ్రి మిమ్మల్ని లేవనెత్తి నిలబెట్టి స్థిరపరచునుగాక. ఆమేన్. దేవుని కొరకు ఎదురు చూచేవారుగా, ప్రార్థించేవారుగా, దేవుని సన్నిధిలో కనిపెట్టేవారుగా, విశ్వాసంతో ప్రార్థించి ప్రయత్నించేవారుగా ఉంటుండగా మీరు చేస్తున్న ప్రార్థన, మీరు చేసే ప్రయత్నము ఆయన ఫలింపజేయబోతున్నాడు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం. Receive it. Receive miracles. Receive it.